Hey guys, my name is Inder. And my name is Shweta. And welcome to our channel. It's time for Yes. climax scene from movie Atharati Ki Dari Day. Let's watch it. Let's watch it. ఇప్పుడు నేను అబద్ధం ఆడలేదురా. మీరు అబద్ధం ఆడితే రాలేదు, సిద్ధుగాడు ఇది నొక్కితే రాలే. अरे बाबा ఏంటి ఆలోచిస్తున్నావు? చెన్నైలో బోల్డ్ అని కార్స్ లైన్ డ్రైవ్ చేయడానికి, బోల్డ్ అని బిల్డింగ్స్ లైన్ నేను డిజైన్ చేయడానికి. డోంట్ వరీ. ఏం దొరకకపోతే ఈ నెక్లెస్ అమ్మినా నెక్లెస్ గా 1 year బతకొచ్చు. నువ్వు అస్సలు టెన్షన్ పడకు, సరేనా? ఈ లోపు నచ్చినట్టు వచ్చి తీసుకెళ్తారు. ओ तेरी ఇది మద్రాసు వెళ్తుంది. ఎక్కడికోటి ఇవ్వండి సార్, ఇక్కడ ఊపిరి అయిపోద్ది. सबके बैंड बज गई. बैंड बज गई है. నీకు గుర్తు వచ్చా? ఆడి కొట్టేది చూసినాక చైనీస్ చిత్రలేఖనం కూడా अरे बाबा सबका मार पिक्चर एक ही नहीं है. हाँ. యేసునాథా, నా లైఫ్ లో ఇదే ఫస్ట్ టైం వాడిని చూడటం. నేను నా ఫ్యామిలీ కలిసి వేలాంగిణి, ఇది నా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికెట్. మీరు మొన్న కొట్టారు కదా సార్, 2 పళ్ళు ఊడిపోయినాయి. ओके దేవుడు ఇచ్చినట్లో ఏది పోయినా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డే కదా సార్, అందుకని ఈ సర్టిఫికెట్ తీసుకున్నాను సార్. రైలు ఎక్కొచ్చా? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ మై సన్. సిద్ధు, ఫ్లైట్ రెడీగా ఉంది సార్. ఫ్లైట్ ఎందుకు? టికెట్లకి డబ్బులు వేస్ట్. టికెట్ కొనక్కర్లేదమ్మా, ఆయనకి సొంతంగా ఫ్లైట్ ఉంది. అది ప్రస్తుతం రన్వే మీద రెడీగా ఉంది. అవసరం లేదు. సిద్ధు డ్రైవర్ కదా? మమ్మల్ని అందరినీ చూసా కూడా నువ్వు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నావు అంటే ఈ ఎర్రో పిచ్చు అర్థం కావట్లేదమ్మా. నాకు 15 నిమిషాలు స్టేషన్ కావాలి. ఇంత సడన్ గా స్టేషన్ కావాలంటే ప్రతి దానికి ఒక రేట్ ఉంటుంది, కొనే. మరి ప్యాసింజర్ లో స్పెషల్ ఫ్లైట్స్ లో పంపించండి. ఎయిర్పోర్ట్ లేని వాళ్ళకి కార్డు మెసేజ్ పెట్టండి. స్టేషన్ మాస్టర్ రిక్వెస్ట్ చేయండి. ఒప్పుకోకపోతే బెదిరించండి, కుదరకపోతే చంపేయండి. నాకు ఈ మీటింగ్ చాలా ఇంపార్టెంట్ బాలర్, చాలా ఇంపార్టెంట్. నీకు 5 minutes టైం ఇస్తున్నా. 5 minutes. सब खाली 5 मिनट में.
ये भी शॉक हो गई. కార్లో ఫ్రంట్ సీట్ కి బ్యాక్ సీట్ కి ఉన్న దూరం ఎప్పుడూ తగ్గించలేడు. డ్రైవర్ కడుతో లేచిపోవడానికి సిగ్గులేదు నీకు. వదలరాదండి. ఎవరెవరిని పట్టుకున్నారో చూసి మాట్లాడండి. ఎదురు సమాధానం చెప్తాను. చంపేస్తాను నేను. చంపేస్తాను నేను. చంపేస్తాను నేను. ఓ కార్ డ్రైవర్ మీ కూతురు ఎందుకు చేసుకోకూడదు మీ దగ్గర థియరీ ఉంటుంది. ఓ కోటేశ్వరుడు కూతురు మీలాంటి చెట్టు కింద ప్లేట్ ఎందుకు చేసుకోకూడదు వాళ్ళ నాన్న దగ్గర అంతేగా. మీరేమో డైరెక్ట్ గా దండంతో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు, కానీ మీ కూతురు మటుకు సూట్ కేస్తే కనబడినా తట్టుకోలేదు. తలకి పెట్టేయచ్చు. మీది ప్రేమ, అవతల వాళ్ళది వ్యామోహం. మీరు చేస్తే ఆదర్శం, వేరే వాళ్ళు చేస్తే ఆవేశం. మీరు అరిస్తే మమకారం, మా తాత అరిస్తే మటుకు అహంకారం. అంతేగా. ఎవరు చేపట్టుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేసారు ఆవిడ మేనలు. ఎవరి జ్ఞాపకాలతో పాతికేళ్ళుగా ఒక ఆయన కాలిపోతున్నాడు ఆయన కొడుకుని. ఎవరి కోసం అక్కడ ఒక ప్రాణం కొట్టుకుంటుందో ఆయన మనవడి. కొన్ని వేల కోట్లు, 10 దేశాల ఫ్యాక్టరీ, 1,00,000 మంది కార్మికులు. ఇవేవి తృప్తిని ఒక పేదవాడిని నందాకి వారసుని. అప్పటికి ఇప్పుడు ఏం మారిందంతా? అప్పుడు ఆయన చేతిలో, ఇప్పుడు ఈయన చేతిలో. అంతే కదా. రైట్. అప్పుడు మా తాత చేసిన తప్పు అయితే ఇప్పుడు మీరు రైట్ అయితే అప్పుడు ఆయన కూడా రైటే. నువ్వురా నేను తీసుకుపోతాను. ఇదంతా నా తెలియదంతా నేను కన్విన్స్ చేయడానికి చెప్పట్లేదంతా. నువ్వు తాత మీరిద్దరు చేసిన తప్పని చెప్పాలని నా ఉద్దేశం. ఆయన ఆవేశం కలిగి నేను పోగొట్టుకోవడం అయితే నీ కోపం కలిగి 25 పుట్టిలు వదులుకోవడం. అత్త ఆ రోజు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు ఒక్క క్షణం గుమ్మ దగ్గరికి రాకుంటే నీకు ఇంకో అరుపు వినిపించుండేది అత్త. అదే అరుపుగా నువ్వు వినుంటే ఈ 25 సంవత్సరాలు ఇంకోలా ఉండేది అత్త, ఇంకోలా ఉండేది. మీ నాన్న మీద నేనేం కేసు పెట్టాలి. ఏమిందిరా నాకు నేనే కలిసేస్తానా? నాలంటూ పట్టుకోలేదు. లేదు చచ్చిపోతా ఈ రోజుకి ఈ ఇంట్లో జరిగిన దారుణం సార్. నేను చచ్చిపోతే अरे रे बाबा रे बाबा. ఏం చేయాలంతా? ఇంట్లో 10 ఏళ్ళగా పేరు తుపాకి ఎందుకు పోయింది? నీ వల్ల కదా. మరి నిన్నెంత ద్వేషించాలి, ఆయన ఎంత ద్వేషించాలి? కానీ అలా నేనేం చేయలేదే. చిన్నప్పుడు ఆయన చేయబట్టుకునే పెరిగాను. ఈ రోజు కూడా ఆయన అడిగారనే నీ ఇంటి డ్రైవర్ గా ఇచ్చారు, నీ కార్ డోర్ తీశారు. ఇప్పుడు వచ్చే ఇంటి డోర్ తీయలేవాళ్ళ. జీవితంలో ప్రతి సమస్య మనిషికి 2 దారులు. ఒకటి ప్రేమతో ఉన్నది, 2 ద్వేషంతో నిండింది. నేను మొదటి దారి ఎంచుకున్నాను, నువ్వు 2వ దారి సెలెక్ట్ చేసుకున్నావు. రైట్.
ఒక్కసారి నా దారిలోకి వచ్చి చూడన్నా, ఒక్కసారి. చిన్నప్పుడు అమ్మ ఎందుకు లేదో తెలీదు, నువ్వెందుకు రావో అర్థం కాదు. చిన్న శత్రువుతో బయటికి కనపడి యుద్ధం చేసేవాడు అంతా, బయటికి కనపడి యుద్ధం చేసేవాడు. బాగుండడం అంటే బాగా ఉండడం కాదంతా, నలుగురుతూ ఉండడం, నవ్వుతూ ఉండడం. అందుకే మేము ఎంత సంపాదించిన నువ్వు లేని నోటు అలాగే ఉండిపోయిందమ్మా. ఇప్పటికీ మేము తినేటప్పుడు ఒక కంచం, ఇంట్లో ఒక గది, మేము సంపాదించే ప్రతి రూపాయలు ఒక పావుల నీకోసం అలాగే ఉంచేసావంతా. నువ్వంటే మాకు చాలా ఇష్టం అంతా. నువ్వు ఒక మాట చెప్పు, కష్టం నీ కాంపౌండ్ వాళ్ళు దాటకుండా కాపలా కాస్తాం. ఎప్పుడో ఒక్క రోజు జరిగిన తప్పుకి 25 సంవత్సరాలుగా సారీ చెప్తూనే ఉన్నావంతా. సారీ చెప్పు, కుదిరితే క్షమించు, లేదంటే శిక్షించు, కానీ మేము ఉన్నామని గుర్తించద్దా. దయచేసి గుర్తించు, దయచేసి గుర్తించు. ఫోన్ చేయరా గౌతమ్, ఓ ఒక్కసారి నాన్నతో మాట్లాడాలి. బెంగగా ఉంది. ఎక్కడ నగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్ప. ఇంకా ఇంక అమ్మలేం లోట్లేదురా, తీర్పే. శేఖర్ మా అన్న కొడుకు, మా అల్లుడు. స్టోరీ बताइए सबको। రైట్ రా. కాదురా, అది గ్రేట్. ఏంటి ఏంటి గ్రేట్? మా అమ్మని కన్విన్స్ చేయడానికి నా ప్రేమని పాడుకుంటాడా? వాడితే వాడిది. ఫోన్ లో ఇంటర్నెట్ ఉందిగా, 5 పేరు కొడితే 100 పేజీలు ఉంది ఇక్కడ. అసలు మీరు ఎందుకు నన్ను కిడ్నాప్ చేశారు? వాళ్ళు అరే. చేయించారు. భాస్కర్, శశి, ఇగో నీ నగలద్దు, నీ పైసలద్దు, రారా. అది అన్న కొంచెం నీ వాచే రాదే. దేనికి రా? నీ గుర్తు కొంత పిచ్చి అన్న. అవునా? కానీ శశి, ఇక్కడికి ఒక మైండ్ నమ్మేనా సరే వీళ్ళంతా చూస్తాను చూడండి. ఉగాండాలోని ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్న వజ్రాల గనుల్ని జరిగిన రైలు ప్రమాదంలో ఇది ఐటమ్స్ అన్న. భజన పాట అనుకున్నదే. నేను అవ్వడానికి దొంగ స్వామినైనా నేను నీకు ఇచ్చిన 3 వరాలు నెరవేర్చానా లేదా చెప్పనా? చెప్పు. దాని పెళ్లి జరగకూడదు. జరగలేదా? పెళ్ళే ఆగిపోయింది. ఎప్పుడు ఊహించినోడితో అవుతుంది. నా యారగెన్స్ ఎప్పుడు నాతోనే ఉండాలి. నువ్వు దీనితో మొదలయ్యావో అది నీతోనే ఉంటుంది బద్దం. మైండ్స్ పోగా తెచ్చిన డబ్బులు అయిపోగా మిగిలింది 2 లక్షలు. మీ మనోడు సీఈఓ అంటారేంటండి? అతనికి అసలే తిక్క. అలాంటి వాడి చేతిలో ఇంతమంది పోషించి పెట్టడం రైట్ కాదు. ఈ కంపెనీలో 60% నాది. ఏం చెయ్యాలో నాకే చెప్తావా నువ్వు? 40% సార్. మిగతా 20% ఉన్న సునంద గారికి వెళ్ళారు. ఎప్పటికీ రాదు కూడా. She is there.
నాన్న నేను చెప్పేది ఏమిటంటే ప్లీజ్ సిట్ డౌన్. గౌతమ్ CEO గారు, నేను ప్రపోజ్ చేస్తున్నాను. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? Hey Yaji, do you have anything to say? the devil is back. కోట్లపై కోటు మిగిలింది. हाँ, ये पूरी फैमिली आ गई. First time we are watching her smiling, ना? पहले भी था no doubt, but इतना नहीं था. Nice, nice. भाई मजा आया. पहले तो स्टेशन वाला सीन जबरदस्त लगा. वो मारते जा रहा है, कोई भीख मांग रहा है, कोई कुछ कर रहा है, तो भाई ये यहाँ से वहाँ. वो बंदे लोग भी पेपर में सबे ही इज बीटिंग. Yes. बट यार बहुत मजा गया. बट एक्चुअली इट्स ट्रू. लेकिन अभी वो मालूम पड़ा था कि उसकी एक्चुअली मॉम को भी बचपन में उसकी मॉम वही टाइम पे उसने उसके अभी मुझे पता किस पे गुस्सा हो. ये भी कि तेरी ऐसी बोली है कि तुझ पे गुस्सा हो. क्या फायदा क्या फर्क पड़ क्या मिलने वाला है ये सब करके वही जस्ट लेट गो एवरीथिंग. दैट इज अ गुड पार्ट. बट आई लव दिस थिंग यार. बहुत अच्छा लगा मेरे को. मूवी बहुत मस्त था. मजा आया. प्रॉपर फैमिली ड्रामा एंड एवरीथिंग. इट्स अ गुड थिंग. Cool guys, do suggest us next movie. Meanwhile, टेक केयर. bye bye.